హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు హైదరాబాద్లో ల్యాండ్ కొనాలి అనుకోండి, అసలు ఏ ల్యాండ్ తీసుకోవాలి మనం? ఎకర్స్లో తీసుకోవాలా, వెంచర్స్లో, స్క్వేర్ యార్డ్స్లో తీసుకోవాలా? ఇప్పుడు పర్ సపోజ్ ఎకర్స్లో తీసుకున్నాం అనుకోండి, ఆ ల్యాండ్కి మళ్ళీ సెక్యూర్గా ఎవరొకరు ఉండాలి, లేకుంటే ఆ ల్యాండ్కి కబ్జా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వెంచర్స్లో తీసుకుంటే వెంచర్స్లో కూడా 3 రకాలు ఉంటాయండి: జీపీ లేఅవుట్స్, డిటీసీపీ లేఅవుట్స్, హెచ్ఎండిఏ లేఅవుట్స్. జీపీ లేఅవుట్స్ అనేది కబ్జా అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలానే డిటీసీపీ లేఅవుట్ అనుకోండి, వాటికి అన్ని అప్రూవల్స్ ఉంటాయి. అలానే రేరా చట్టం అని చెప్పి తీసుకొచ్చారు. రేరా వల్ల ఏంటంటే మనకి కబ్జాలు కావు, డబుల్ రిజిస్ట్రేషన్లు కావు. అలానే హెచ్ఎండిఏ కూడా సేమ్ అంతే, వాటికి కూడా ఏంటంటే రేరా ఉంటుంది, అవి అన్ని అప్రూవల్స్ ఉంటాయి. రేరా చట్టం ఉండడం వల్ల వాటిని డబుల్ రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనము ల్యాండ్ అనేది వెంచర్స్లో తీసుకుంటే చాలా మంచిది.